మాదిగ సంక్షేమ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తంగిరాల ఇర్మియా మాదిగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛార్జీ పి మహేష్, జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, రీజనల్ కోఆర్డినేటర్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేఖనూరి ఫాతిమా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. పేదవాళ్లను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. దళితుల్ని కించపరిచే విధంగా దూషించే పార్టీ కూటమి పార్టీ అని తెలిపారు. ఇలాంటి కూటమి పార్టీని గద్దెదించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని, దళితులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బలపరచడానికి కృషి చేస్తామని చెప్పారు. ఇర్మియా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం, నూరి ఫాతిమా పార్టీ బలోపేతానికి ఆమె చేస్తున్న శ్రమ చూసి నేను వైసీపీ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. పేదలు ఆర్థికంగా, ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలని అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నూరి ఫాతిమాను ఎమ్మెల్యేగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో మళ్ళీ తిరిగి ఈ రెండు నియోజకవర్గాలు గ్యారెంటీగా గెలుస్తుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు. మహమ్మద్ జానీ గారు, జయరాం బాబు గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన రోజున కూడా రాష్ట్రంలో ఈ రెండు సీట్లు గెలుచుకున్నటువంటి ఘనత ఆ రోజున జయరాం బాబు గారు, జానీ గారికి ఉంది. చాలా పటిష్టమైనటువంటి నియోజకవర్గాలు గుంటూరు 1 and 2. కొన్ని విభేదాల వల్ల అప్పుడప్పుడు దెబ్బతింటూ ఉన్నాం. నేను ఒకటి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, పార్టీకి సంబంధించిన శ్రేణులందరికీ కూడా చెప్పదలుచుకున్నా, విభేదాలు పక్కన పెట్టండి, ఏకనాయకత్వం గుర్తుపెట్టుకోండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నూరి ఫాతిమా, వీళ్ళే ఏకనాయకత్వమే తప్ప బహునాయకత్వం లేదు, ఉండడానికి వీలు లేదు. ఒకే ఘాటిలో ఒకే తాటి మీద నడవలసిన అవసరం ఉన్నది అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారం ఏదో చిన్న ఇబ్బందులు ఉంటే 1-2 సార్లు మాట్లాడుకున్నాం, సరి చేసుకున్నాం, ముందుకు వెళదాం తప్ప అనైక్యతగా ఉంటే మాత్రం శత్రువు మన దెబ్బతీస్తాడు. రాజకీయ ప్రత్యర్థి అన్ని విభేదాలు మర్చిపోయి నూరి ఫాతిమాను గెలిపించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం అనేటటువంటి ఏకైక ధ్యేయంతో ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, చివరిగా నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. తంగిరాల ఇర్మియా ఈరోజు చేరటం చాలా శుభసూచకం. ఆయన మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి, చాలా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల సంక్షేమం కోసం ఎంతగానో పనిచేశాడు. చిత్తశుద్ధిగా ఇవాళ వైఎస్ఆర్సీపీలో మరి నూరి ఫాతిమా నాయకత్వంలో చేరుతున్నాడు. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, నువ్వు తెర్లీగా చేరినందుకు నిన్ను నేను గుర్తుపెట్టుకుంటాను, నూరి ఫాతిమా గుర్తుపెట్టుకుంటుంది. అధికారం వచ్చిన తర్వాత నీకు గౌరవ స్థానం కలిగే విధంగా చేసేటటువంటి బాధ్యత మాది. ఈ 3.5 సంవత్సరాలు శ్రమించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయండి, నూరి ఫాతిమా గారిని శాసనసభ్యులుగా చేయండి. మీకు అన్ని విధాల సహకరించేందుకు కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా లాంటి ఎంతో పేదవాళ్ళందరినీ ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళందరూ భావిస్తున్నారు. ఈరోజు ఎస్సీలకి అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని తిడుతూ, దళితుల్ని దూషిస్తూ ఉన్న పార్టీ ఈ టీడీపీ పార్టీ, ఈ కూటమి పార్టీ. మరి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా గద్దె దించాలి అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే సాధ్యమని చెప్పి ఈరోజు ఇర్మియా అన్న జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలకు అండగా ఉండటానికి, ప్రజలతో ఉండటానికి మేము ఎలాగా మరి కృషి చేస్తామో అలాగే ఇర్మియా అన్న కూడా ప్రజల వెంటే ఉండటానికి కూడా ఆయన కూడా మాతో పాటు నడవడానికి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తాం. జగన్ అన్న గారి అభిమానం, అట్లానే నాకు నూరి ఫాతిమా గారి మీద ఆమె చేసే శ్రమ, పార్టీ కోసం పడే కష్టం మీద చూసి నేను ఒక జాతి ఇప్పుడు దాకా నేను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాను. అయితే నాకు ఉన్న దాంట్లో, నాకు చేతనైన దాంట్లో మదర్ తెరీసా సేవా సమితి, చాలామందికి ఉచిత కంటి పరీక్షలు, ఐ క్లినిక్లు నడిపాను. అయితే నా ఆర్థిక స్తోమత వల్ల నేను కొంత బ్రేక్ అయ్యాను. అట్లానే మాదిగ సంక్షేమ పోరాట సమితి నా జాతికి ఎంతో కొంత సర్వీస్ అందియాలని చెప్పేసి మాదిగ సంక్షేమ పోరాట సమితి వ్యవస్థాపకం చేసి మరి కొంతకాలం నడిపాను. అయితే దాని మీద నాకు
నేను భారం మోయలేక, మరి ఆర్థిక భారమైనది మోయలేక, నాకు ఈ జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, ఒక దళిత నాయకులు చేసే ప్రతి పని జగన్ గారే చేస్తున్నారు. అయితే దళిత నాయకులు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నారు, ఏ పేద ప్రజల కోసం కష్టపడుతున్నారు, ఇల్లు లేదు, గూడు లేదు, ఇల్లు అట్లానే విద్య, ఆరోగ్యం, ఈ 3 పేదవారికి చాలా గుదిబండ. ఆ పేదవారంటే దాంట్లో నేను కూడా ఒకటిని, మా గుదిబండగా తయారైంది కనుక. అయితే జగన్ అన్న గారు చేసిన సంక్షేమ ఫలాలని ప్రజలు అర్థం చేసుకున్నారు, కానీ వారు వేసిన ఓట్లు వేశారు. ప్రజలు ఇట్లా వేయలేదంటే తప్పు. ప్రజలు జగన్ గారి చేసిన సంక్షేమాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ఆ సంక్షేమం వారి ఓటు ద్వారా చూపారు. అయితే మరి తర్వాత ఏం జరిగిందో ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అట్లానే మరి దాని పట్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు మక్కువ, ప్రేమ, జగన్ గారి పట్ల ప్రేమ. అట్లనే ముస్తాఫా గారంటే నేను గుండెలో పెట్టుకుంటాను. అట్లనే ముస్తాఫా గారి కూతురు ఆమె పడే కష్టంలో నేను కూడా నా మేమంతా కొంత శ్రమని తోడ్చేద్దాం.